అండ్ రెక్టాంగిల్ డ్రా చేయాలంటే ఈ రెక్టాంగిల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి 5 టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ వస్తాయి. మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కార్నర్ టు కార్నర్ రెక్టాంగిల్ అండ్ ఇది సెంటర్ పాయింట్ అండ్ కార్నర్ రెక్టాంగిల్. ఇది 3 పాయింట్ రెక్టాంగిల్స్ ఈ రెండు. ఇది పారలలోగ్రామ్. జనరల్ గా రెక్టాంగిల్ అంటే ఏంటి, హారిజంటల్ ఎడ్జ్ కి వెర్టికల్ ఎడ్జ్ కి మధ్యలో 90 డిగ్రీ ఉంటుంది. పారలలోగ్రామ్ డ్రా చేస్తే ఆ 90 డిగ్రీ ఉండదన్నమాట. మనం ఎటు డ్రాగ్ చేస్తే అటు షిఫ్ట్ అయిపోద్ది. ఒకవేళ ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ నేను ఎండ్ చేయాలనుకో ఎస్కేప్ నొక్కితే ఎండ్ అయిపోద్ది, లేదంటే పైకి వెళ్ళి డీసెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు కార్నర్ రెక్టాంగిల్ ఫస్ట్ ఒక కార్నర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత ఇంకో కార్నర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం. అవుటర్ లైన్స్ అనేవి డిఫైన్ అయ్యాయి. సో నేను ఈ లైన్స్ ని డిఫైన్ చేయాలంటే ఆరిజిన్ నుంచే ఇవ్వవసరం లేదు. ఈ డిఫైన్ అయిన లైన్ నుంచి కూడా, ఆల్రెడీ కన్స్ట్రైన్ అయిన లైన్ నుంచి కూడా నేను డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు. స్మార్ట్ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ లైన్స్కి అయితే డైమెన్షన్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ లైన్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా పాపప్ వచ్చి మనల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. అది నెక్స్ట్ వచ్చేసి సర్కిల్. సర్కిల్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ సర్కిల్ ఏమో సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ అడుగుతుంది. ఎక్కడో దగ్గర ఫస్ట్ పాయింట్ ఇస్తే సెంటర్ తీసుకొని సెకండ్ పాయింట్ ఏమో రేడియస్ గా తీసుకుంటది. అండ్ ఈ సర్కిల్ వచ్చేసరికి పెరిమీటర్ ని డిసైడ్ చేయమంటది అనమాట. దాన్ని పెరిమీటర్ సర్కిల్ అంటారు, 3 పాయింట్ సర్కిల్ అంటారు లేదంటే. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్. ఆర్క్ లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక సెంటర్ పాయింట్, తర్వాత ఆర్క్ లో ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇందులో ఇంకో టైప్ ఏంటంటే టాంజెంట్ ఆర్క్. టాంజెంట్ ఆర్క్ అంటే ఈ లైన్ కొన్న పాయింట్ సెలెక్ట్ చేస్తే ఆ పాయింట్ నుంచి టాంజెంట్ గా డ్రా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా కమాండ్ ఎండ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ సెలెక్ట్ అని వస్తుంది కదా, ఇలా సెలెక్ట్ క్లిక్ చేసి ఎండ్ చేయొచ్చు, లేదంటే ఎస్కేప్ నొక్కి ఎండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్. పాలిగాన్ క్లిక్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ లో మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నెంబర్ అడుగుతుంది, ఎన్ని సైడ్స్ కావాలని, నెంబర్ ఆఫ్ సైడ్స్. ట్రయాంగిల్ కూడా డ్రా చేసుకోవచ్చు. 3 సైడ్స్ ఇస్తే మనకి ట్రయాంగిల్ కూడా డ్రా అవుతుంది. అండ్ ఇక్కడ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అండ్ సర్కంస్క్రైబ్డ్ సర్కిల్ అని రెండు. ఇన్స్క్రైబ్డ్ అంటే సర్కిల్ లోపల వచ్చి మనకి పాలిగాన్ అవుట్ సైడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అంటే హెక్సాగాన్. ఫస్ట్ సెంటర్ అడిగింది, 6 సైడ్స్ అన్నమాట. ఇక్కడ సర్కిల్ లోన్ ఉంటది అన్నమాట ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అంటే. సర్కంస్క్రైబ్డ్ సర్కిల్ అంటే బయట వస్తుంది సర్కిల్. అండ్ ఇది వచ్చేసి స్లాట్. స్లాట్ అంటే ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ స్లాట్, ఫస్ట్ ఒక సెంటర్ పాయింట్ అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏమో సెకండ్ సెంటర్, తర్వాత రేడియస్ డిఫైన్ చేయాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ డిసైడ్ చేస్తాం ఫస్ట్. ఈ సెంటర్ పాయింట్ అంటే ఈ ఆర్క్ కాకుండా మధ్యలో సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్ డిఫైన్ చేసి తర్వాత ఈ రెండిట్లో అంటే ఈ ఆర్క్ దైనా సెంటర్ పాయింట్ డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ రేడియస్. కింద ఉన్నవి వచ్చేసి ఆర్క్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పాయింట్ అండ్ ఇదొక పాయింట్, ఇది థర్డ్ పాయింట్ అండ్ నాకు దీని స్లాట్ ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది నాకు ఇలా సిమెట్రీ కావాలి అంటే ఇది ఉంది కదా, ఈ లైన్ కి మధ్యలో ఇది నాకు సెంటర్ లో ఉండాలి. అలా రావాలంటే ఫస్ట్ ఈ పాయింట్ క్లిక్ చేసుకొని కంట్రోల్ పట్టుకుంటే మల్టీ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిటి మధ్యన రిలేషన్ యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇలా మల్టిపుల్ ఎంటిటీస్ ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో రిలేషన్స్ వస్తాయి అనమాట. వెర్టికల్ అంటే ఈ రెండు వెర్టికల్ గా ఉంటాయి. హారిజంటల్ అని ఒకవేళ హారిజంటల్ క్లిక్ చేస్తే హారిజంటల్ అయిపోతాయి. మనకు అలా వద్దు. అలా రిలేషన్ డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ సెంటర్ లైన్ తీసుకొని ఈ లైన్ పైనకి వెళ్తే మనకి మిడ్ పాయింట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎల్లో కలర్ లో సింబల్స్ వస్తున్నాయి కదా, ఇది కోయిన్సైడ్ సింబల్, ఇది మిడ్ పాయింట్ సింబల్, ఇది కాన్సెంట్రిసిటీ సింబల్. నాకు ఇక్కడ మిడ్ పాయింట్ కావాలి కాబట్టి మిడ్ పాయింట్ దగ్గరికి వెళ్తే అది ఆటోమేటిక్ గా స్నాప్ అవుతుంది. సో నేను పైకి డ్రాగ్ చేసుకుంటాను. ఇది వెర్టికల్ గా ఉండాలి నాకు. ఈ పాయింట్ ని ఇలా డ్రాగ్ చేసి ఈ లైన్ పైన తీసుకొస్తే ఆటోమేటిక్ గా స్నాప్ అవుతుంది, కోయిన్సైడ్ అవుతుంది. సో ఇలా కూడా నేను ఈ పాయింట్ ని సెంటర్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా డిఫైన్ అవ్వాలంటే ఇక్కడ డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ ఇస్తే సో ఇక్కడ నెక్స్ట్ ఫిల్లెట్ ఉంది కదా, ఫిల్లెట్ అంటే రేడియస్. రేడియస్ లోనే కింద రేడియస్ అండ్ టాంపర్ అని ఉంటాయి. ఫిల్లెట్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఎంటిటీస్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఎంత రేడియస్ ఇవ్వాలన్నది ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇక్కడ ఎంటిటీస్ టు ఫిల్లెట్ అంటే ఇక్కడికి వచ్చి ఏ పాయింట్ క్లిక్ చేస్తే ఆ పాయింట్ దగ్గర ఇక్కడ కనిపించలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ గా రేడియస్ వచ్చింది. మనకి ఎక్కడైతే రేడియస్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా రేడియస్ యాడ్ అవుతుంది. సో ఇందులో నాకు కొన్ని అన్వాంటెడ్ ఎంటిటీస్ ఉన్నాయి, అనవసరమైనవి. అవి నేను తీసేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసి
కీబోర్డ్‌లో డిలీట్ కొడితే డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఇక్కడ ఎందుకు అది ఆ లైన్ డిలీట్ చేయగానే ఇది బ్లూ కలర్‌లోకి మారిపోయింది. ఎందుకంటే ఇందాక ఆ లైన్‌తో ఈ ఆర్క్ అనేది డిఫైన్ అయ్యింది. ఆ లైన్ డిలీట్ చేసేసరికి ఆ రిలేషన్స్ కూడా డిలీట్ అయిపోయాయి. ఇక్కడ నేను ఈ ఆర్క్‌ని దీనికి టాంజెంట్ చేయాలి. సో, ఈ పాయింట్ క్లిక్ చేస్తే పాపప్ వచ్చింది. ఇక్కడ సింబల్ ఉంటది. ఇది టాంజెంట్ సింబల్. క్లిక్ చేస్తే టాంజెంట్ అయిపోద్ది. సేమ్ ఇది కూడా. సో, టాంజెంట్ అయింది. కానీ ఇది ఇంకా డిఫైన్ అవ్వలేదు. ఎందుకంటే ఈ వెర్టికల్‌గా ఈ పాయింట్ నువ్వు ఎంత హైట్‌లో ఉండాలని నువ్వు చెప్పట్లేదు. సో, ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఈ లైన్ ఉంది గదా! ఈ లైన్ నాకు కన్‌స్ట్రక్షన్ లైన్‌లా కావాలి. ఇక్కడ స్కెచ్ లైన్ పైన క్లిక్ చేస్తే ఈ పాపప్‌లో కన్‌స్ట్రక్షన్ జామెట్రీ అనే ఆప్షన్ అంటే ఇది వర్స్ వైస్ అని. కన్‌స్ట్రక్షన్ లైన్ డ్రా చేసి మనం నార్మల్ లైన్‌లోకి మార్చుకోవచ్చు. లేదంటే నార్మల్ లైన్ డ్రా చేసి కన్‌స్ట్రక్షన్‌లోకి గూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. చాంఫర్ ఏంటంటే ఫిల్లెట్‌లో ఈ యారో ఉంది. ఈ యారో క్లిక్ చేస్తే ఇక్కడ చాంఫర్ అని వస్తది. చాంఫర్ ఎలా యూజ్ చేయాలి? ఇక్కడ యాంగిల్, డిస్టెన్స్ ఈ రెండిటి మధ్యన చాంఫర్ ఇవ్వాలనుకో ఈ పాయింట్ ఉంది గదా! చాంఫర్ ఈ పాయింట్ దగ్గరికొచ్చి క్లిక్ చేస్తే ఇక్కడ చాంఫర్ యాడ్ అయింది. లేదు అలా కాదంటే ఈ 2 లైన్స్ సెలెక్ట్ చేసినా సరే ఈ మిగతా ఎంటిటీస్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్.